న్యూమూన్, ఇంకా షబ్బాతు అని కూడా ఇక్కడ క్రొత్త నిబంధనలో ఇంగ్లీష్లో కూడా ఉంది. అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివనికిని అవకాశం ఇయ్యకుడి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈరోజు మీరు షబ్బాతు కదా, మీరు ఎందుకు ప్రార్థనలో లేరు, ఈరోజు నెలపొడుపు కదా, ఎందుకు ప్రార్థనలో లేరు అనే వేరే వాళ్ళు మీకు తీర్పు తీర్చే అవకాశం వారికి ఇవ్వకండి అని ఇక్కడ చెప్తున్నారు. కానీ దీన్ని రకరకాల అర్థాలు చేసుకుని చాలామంది తప్పుడు విధానంలో బోధ చేస్తూ అనేకుల్ని తప్పు మార్గం పట్టిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఖచ్చితంగా షబ్బాతు, న్యూమూన్ అంటే ఈ యొక్క పండుగలు ఆచరించమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈరోజు క్రైస్తవులు అని పేరు పెట్టుకునే ఏ ఒక్కరూ కూడా అసలు ఇది ఏంటో కూడా వారికి తెలియదు, ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. కాబట్టి ప్రతి నెల, అది బైబిల్ నెలల ప్రకారం నెల ప్రారంభ రోజు ఆ యొక్క తండ్రి సన్నిధిలో గడపాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. యెషయా 66:23 ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని ఎలోహిం సెలవిచ్చుచున్నాడు. యెషయా 66:23లో కూడా అమావాస్య అని ఉంది ఇక్కడ. అయితే ఇంగ్లీష్లో న్యూమూన్ అని ఉంటుంది. అంటే షబ్బాతు అంటే 7వ రోజు, అంటే నెల ప్రారంభ రోజు 7వ రోజు ఆయన సన్నిధిలో కనపడాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన సన్నిధిలో మ్రొక్కుటికై సమస్త శరీరులు వచ్చెదరు అని ఆయన చెప్తున్నారు. కానీ ఈరోజు ఎవరైనా ఆ దినాల్లో ఆయన సన్నిధిలో కనిపిస్తారా? మిగిలిన అన్ని దినాలు వెళ్తారు. ఎందుకు? వాళ్ళు పెట్టుకున్నాయి అవి. కానీ తండ్రి పెట్టిన నియామక దినాల్లో మాత్రం ఎవ్వరూ కూడా వెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అదే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ షబ్బాతు, న్యూమూన్ అనే ఉంది. యెహెజ్కేలు 46:1 ప్రభు అయిన ఎలోహిం సెలవిచ్చినదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మందిరపు ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండవలెను. అంటే పని చేసేది 6 రోజులు మనకిచ్చారో 6 రోజులు కూడా ఆ మందిరం మూసి ఉండాలి. విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. కానీ ఆ రోజు ఎవరైనా తీస్తున్నారా? అంటే మనకిష్టమైన రోజులు పెట్టుకుని ఆ రోజుల్లో మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఆ రోజు ఆ యొక్క గుమ్మాలు తీసి ఉంచుతున్నాం. కానీ తండ్రి చెప్పింది ఆ రోజులు కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కనిపించే క్రైస్తవులంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా పోతున్నారు. కాబట్టి వ్యర్థమైన ఆరాధన అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్లో చూసుకుంటే న్యూమోన్ షబ్బాత్ అని ఉంది. అదే హీబ్రూలో షబ్బాత్ రోష్ హోదేష్ అని ఉంటుంది. నెల ప్రారంభ రోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తోరాలో నుంచి చూద్దాం.